वो कहती क्या क्या खिलाओगे, मगर तू बता क्या खाएगी। हाँ। तो हमने चिकन बिरयानी खाई, वो हाई होगी 360-370 रुपए की। फिर वो कहती घर छोड़ाओ, मगर यार 370 रुपए लगे हैं, मगर वसूलता करूँगा मैं। लोग भी मारते क्या कि इसके दिमाग में कुछ नहीं है। whatever जो भी साइज वगैरह जो क्या హే గైస్ ఎలా ఉన్నారు? ఈ కామెడీ షోల పేర్లు చెప్పుకొని రోజు రోజుకి లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు కొంతమంది. ఒకడేమో 370 రూపీస్ బిల్ కట్టినందుకు రిటర్న్లో ఫిజికల్ ఇంటిమసీ కావాలంటాడు. ఒక ఫిమేల్ డాక్టర్ అయితే మేల్ డెడ్ బాడీస్ ప్రైవేట్ పార్ట్ సైజ్ కంపేర్ చేసి తమ కొలీగ్స్తో నవ్వుకుంటున్నా ఉంటుంది. ఇవి రెండు జోక్స్ అంట. పక్కన ఉన్న ఆడియన్స్తో పాటు ఆ కామెడీ షో హోస్ట్ కూడా హిహిహి అని పళ్ళి క్లించి నవ్వుతున్నాడు. ఇది నార్మల్ అయిపోయింది. వల్గర్ జోక్స్ వేయటం లేదా డార్క్ కామెడీ అని చెప్పి సెన్సిబుల్ ఇష్యూస్ మీద జోక్స్ వేయటం ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. ఈ వీడియో ఒక పర్టికులర్ కామెడీ షో గురించో లేదా ఒక పర్టికులర్ మ్యాన్ ఆర్ ఉమెన్ గురించో కాదు. నవ్వుకోవడానికి మనం ఎంత దూరం వెళ్తున్నాం, హ్యూమర్ ముసుగులో మనం క్రుయాలిటీని ఎంకరేజ్ చేస్తున్నామా, అండ్ ఇలాంటి వాటిని వ్యతిరేకించే టైంలో కూడా మనం జెండర్ని కన్సిడర్ చేస్తున్నామా, ఇవన్నీ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. రండి ఈ వీడియోలో క్వశ్చన్ చేద్దాం. అండ్ ఇంకో విషయం, నిన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీడియోలో గట్టిగా క్వశ్చన్స్ అడిగాం కదా, కొంతమందికి బాగా కాలినట్టుంది, బాగా రిపోర్ట్లు కొట్టారు. సిటిఆర్ బాగుంది, వ్యూ డ్యూరేషన్ అయితే ఇంకా బాగుంది, కానీ వీడియోకి రీచ్ లేదనమాట. హైలీ ట్రెండింగ్ టాపిక్, అపీలింగ్ టు స్మాలర్ ఆడియన్స్ అంట. అందుకే అలాంటి వీడియోస్ని మీరు లైక్ కొట్టాలి, షేర్ చేయాలి, లేకపోతే అవి ఎక్కువ మందికి రీచ్ అవ్వవు. ఓకే, ముందు అసలు ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ 370 రూపీస్ ఇన్సిడెంట్. ప్రణీత్ మోరే అనే స్టాండప్ కమెడియన్ క్రౌడ్ షోస్ చేస్తూ ఉంటాడు అనమాట. అలాంటి ఒక షోలో హిమాన్షు జాంగ్రా అనే వ్యక్తి తనకి జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ ని ఆ షోలో షేర్ చేసుకున్నాడు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, హిమాన్షు ఒక లేడీతో కలిసి డిన్నర్ డేట్ కి వెళ్ళాడు. అక్కడ లేడీ చికెన్ బిర్యానీ తినింది అండ్ ఆ బిర్యానీ కాస్ట్ వచ్చేసి 360 to 370 రూపీస్ అయిందంట. ఆ డిన్నర్ అయ్యాక లేడీ ఇంటికి వెళ్ళిపోతాను అనింది. కానీ అతను ఖర్చు పెట్టిన 370 రూపీస్కి రిటర్న్ గా ఆ లేడీ నుంచి ఫిజికల్ ఇంటిమసీని ఎక్స్పెక్ట్ చేశాను అని హిమాన్షు అన్నాడు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఫిజికల్ నీడ్స్ కోసం 370 రూపీస్ ఖర్చు పెట్టాను అని అన్నాడు హిమాన్షు. वो कहती क्या क्या खिलाओगे, मगर तू बता क्या खाएगी। हाँ। तो हमने चिकन बिरयानी खाई, वो हाई होगी 360-370 रुपए की। फिर वो कहती घर छोड़ाओ, मगर यार 370 रुपए लगे हैं, मगर वसूलता करूँगा मैं। హిమాన్షు జాంగ్రా ఇలా అనగానే హోస్ట్ ప్రణీత్ మోరేతో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా పడి నవ్వారు. అందులో అంతగా నవ్వొచ్చే విషయం ఏముందో నాకు అర్థం కాల. ప్లస్ హోస్ట్ ప్రణీత్ అయితే పీ గుర్గావ్ కంటెంట్ అంటూ హిమాన్షుని అప్రిషియేట్ చేసి 5000 రూపీస్ రివార్డు కూడా ఇచ్చాడు. స్టేజ్ మీద 5000 రూపీస్ రివార్డ్ అయితే హిమాన్షుకి వచ్చింది. కానీ ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన క్లిప్ వైరల్ అయిందో, హిమాన్షు లైఫ్ అనేది అప్ సైడ్ డౌన్ అయిపోయింది. హిమాన్షు మైండ్ సెట్ని సోషల్ మీడియా యూజర్స్ ఖండించారు. ఏ కంపెనీలో అయితే హిమాన్షు పనిచేస్తున్నాడో ఆ కంపెనీ వాళ్ళు హిమాన్షు వల్ల తమకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి అతన్ని జాబ్ నుంచి తీశాడనమాట. ఏదో కూల్గా ఉంటుందిలే అని హిమాన్షు ఆడవాళ్ళని తక్కువ చేసేలా జోక్ వేశాడు. బట్ అది దారుణంగా బ్యాక్ ఫైర్ అయింది. అఫ్కోర్స్ ప్రెషర్ తట్టుకోలేక హిమాన్షు ఇంకా ప్రణీత్ ఇద్దరు సారీ చెప్పారు. బట్ చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే యూజ్ లేదు కదా. ఇంకా రెండో జోక్ విషయానికి వస్తే మరీ దారుణం అనమాట ఇది. సేమ్ అదే ప్రణీత్ మోరే షోలో సీజల్ పవర్ అనే డాక్టర్ తన వర్క్ రిలేటెడ్కి సంబంధించిన ఒక డిస్కషన్ని స్టార్ట్ చేసింది. ఆ డిస్కషన్ మధ్యలో తాను ఇంకా తన ఫిమేల్ కొలీగ్స్ కలిసి మేల్ డెడ్ బాడీస్ వచ్చినప్పుడు వాటి జెంటిలియా సైజ్ అంటే ప్రైవేట్ పార్ట్స్ యొక్క సైజ్ని కంపేర్ చేసి జోక్స్ వేసుకుంటామని చెప్పింది. సేమ్ ఇక్కడ కూడా అదే రియాక్షన్. క్రౌడ్ ఇంకా హోస్ట్ పడి నవ్వుకున్నారు. और ऐसे कोई जोक वोक भी मारते तभी एकदम सीरियस रहते सब लोग। मारते हैं। जोक वोक भी मारते क्या कि इसके दिमाग में कुछ नहीं है। whatever जो भी साइज वगैरह जो क्या साला तुम लोग ये सब बातें करते हो। बेचारे चाचा ने नोबेल कॉज के लिए अपनी बॉडी डोनेट की है और बच्चे लोग रहे भाई चाचा का छोटा है यार। అండ్ ఈ క్లిప్ కూడా బాగా వైరల్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ సోషల్ మీడియా యూజర్స్ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ని కూడా ఖండించారు. బట్ హిమాన్షు ఫేస్ చేసినంత క్రిటిసిజం సీజల్ మీద రాలేదు. హిమాన్షు జోక్ వేసిన తర్వాత అతని లైఫ్ అప్ సైడ్ డౌన్ అయింది. బట్ సీజల్ మాత్రం సైలెంట్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ప్రైవేట్లో పెట్టుకొని అపాలజీ అంటూ ఒక వీడియో రిలీజ్ చేసి విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి ట్రై చేసింది. मेरा जो 3 महीने पहले मैंने शो किया था, उसका एक पार्ट ऑफ द क्लिप वायरल हो रहा है अभी, जिसमें मैंने एक चीज़ बोली थी. And I just wanted to come here and say that I'm very sorry that thing happened and I said the very wrong thing. I'm so sorry about that. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రెండు జోక్స్ కూడా కామెడీ కిందకి రావు.
అండ్ ఈ రెండు కూడా రియల్ పీపుల్ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అక్కడ క్రౌడ్ అండ్ హోస్ట్ రియాక్షన్స్. కంటెంట్ కోసం హోస్ట్ డిస్టర్బింగ్ ఇష్యూస్ని జోక్స్ అని ప్రమోట్ చేస్తుంటే టికెట్ తీసుకుని వెళ్ళాం కదా ఏదైనా నవ్వేద్దాం అని అక్కడ క్రౌడ్ నవ్వేస్తున్నారు. ఎప్పుడు ఫ్యాక్చువల్గానే కాదు, కాస్త మోరల్గా కూడా మనం ఆలోచించాలి. అండ్ మోరల్ యాంగిల్లో చూసుకుంటే ఇవి నవ్వించే జోక్స్ కాదు, మన సొసైటీ ఎంత దిగజారుతుందో చెప్పే స్టేట్మెంట్స్ అర్థమవుతుంది. ఫస్ట్ ఇన్సిడెంట్ తీసుకోండి. హిమాన్షు బిర్యానీకి 370 రూపీస్ పే చేశాడని ఆ ఉమెన్ నుంచి రిటర్న్గా ఫిజికల్ ఇంటిమసీ ఎక్స్పెక్ట్ చేశాడు. సో ఇక్కడ డేట్కి వెళ్ళటం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ అండ్ ఉమెన్స్ బాడీ అనేది రికవర్ చేసుకునే ఫైనాన్షియల్ అసెట్ అయిపోయింది. అమ్మాయిలు కూడా గుర్తుపెట్టుకోండి, ఒకడు మీ మీద డబ్బులు ఖర్చు పెడుతున్నాడంటే వాడు రిటర్న్లో ఏదో ఒకటి ఆశించే ఖర్చు పెడతాడు. అది 370 రూపీస్ అయినా, 3000 రూపీస్ అయినా, 30,000 రూపీస్ అయినా. అఫ్ కోర్స్ అందరూ అలానే ఉంటారు అని నేను అన్ను, బట్ మోస్ట్లీ మెజారిటీ అంతే ఉంటారు. ఇలాంటి జోక్స్ వేసి పక్కపక్క నవ్వుతూ ఉంటే చూసేవాళ్ళు, ముఖ్యంగా ఎంగేజ్ వాళ్ళ మైండ్లో పేయింగ్ ఫర్ ఫుడ్ ఈజ్ లైక్ గెయినింగ్ రైట్ ఓవర్ సమ్వన్స్ బాడీ అనే ఐడియా పడిపోతుంది. అంటే ఒకరి ఫుడ్కి మీరు పే చేస్తే వాళ్ళ బాడీ మీద మీకు రైట్స్ వచ్చేస్తాయి అని పిల్లలు అనుకునే ఛాన్స్ ఉంది. ప్లస్ ఇదంతా ఒక పబ్లిక్ స్టేజ్ మీద, అది కూడా ఎంటర్టైన్మెంట్ అనే ట్యాగ్ వేసుకొని జరుగుతుంది. ఇలాంటివి ఎంకరేజ్ చేస్తూ ఉమెన్ సేఫ్టీ కోసం మనం ఎన్ని క్యాంపెయిన్స్ చేసినా దండగా. ఎందుకంటే ఫుడ్కి డబ్బులు ఇస్తే కన్సెంట్తో సంబంధం లేదు అనే ఐడియాని మనం పబ్లిక్ స్టేజ్ మీద ఎంకరేజ్ చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ ఇన్సిడెంట్, మేల్ డెడ్ బాడీస్ కంపేర్ చేయటం. మన దేశంలోనే కాదు ఎక్కడైనా సరే చనిపోయిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది బేసిక్ హ్యూమన్ నేచర్. అలాంటి బేసిక్ హ్యూమన్ నేచర్ని ఒక జోక్తో డీగ్రేడ్ చేస్తుంది డాక్టర్ సీజల్ పవర్. మెడికల్ ట్రైనింగ్ కోసం చాలామంది తమ బాడీస్ని డొనేట్ చేస్తారు. ఇలాంటివి వినిన తర్వాత అలా డొనేట్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారో చెప్పండి? ఇలాంటివి వినిన తర్వాత మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎవరైనా నమ్ముతారా? చనిపోయిన వాళ్ళ మీద జోకులు వేసినవి డాక్టర్ల దగ్గర బేసిక్ హ్యూమన్ డిగ్నిటీ అనేది ఎందుకు ఉంటుంది? చనిపోయిన వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ మీద జోకులు వేసే డాక్టర్లు ఒక బ్రతికి ఉన్న పేషెంట్ పెయిన్ని, బాధని అర్థం చేసుకుంటాడు అనే నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ఎన్ని చెప్పినా మోరల్లీ ఈ రెండు ఇన్సిడెంట్స్లో జరిగింది తప్పే. ఇది నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కంటెంట్ క్రియేట్ చేయటం అనేది ఈజీ కాదు. అండ్ నవ్వించే కంటెంట్ క్రియేట్ చేయటం అనేది అస్సలు ఈజీ కాదు, చాలా కష్టం. కానీ దానికి లిమిట్ ఉండాలి. స్టాండప్ కామెడీ అనేది ఎప్పటి నుంచో టాబూస్ని ఇంకా డార్క్ హ్యూమర్ని యూజ్ చేస్తూ వస్తుంది, కానీ వీటికి ఒక లిమిట్ ఉండాలి కదా. రియల్ స్టోరీస్ మీద, రియల్ పీపుల్ మీద జోక్స్ వేసే స్టాండప్ కమెడియన్స్, ఆ జోక్స్కి నవ్వే ఆడియన్స్ కొన్ని క్వశ్చన్స్ రైస్ చేసుకోవాలి. జేబులో 370 రూపీస్ ఉంటే ఒక ఉమెన్ బాడీ మీద రైట్ వచ్చేస్తుంది అని స్టేట్మెంట్ పాస్ చేయటం జోకా? కన్సెంట్ అనేది కామెడీయా? అప్పుడు రేపులు కూడా కామెడీ అయిపోయినట్టే కదా. డార్క్ హ్యూమర్ అని చెప్పి చనిపోయిన వాళ్ళ బాడీస్ మీద జోక్స్ వేసే డాక్టర్స్కి చావు బ్రతుకుల్లో ఉన్న పేషెంట్ని కాపాడే మైండ్ సెట్ ఉంటుందా? ఈ రెండు ఇన్సిడెంట్స్లో జోక్ వేసిన వాళ్ళకంటే పెద్ద తప్పు ఆ ప్రణీత్ మోరే చేశాడు. ఏది కామెడీ ఏది కామెడీ కాదు అనే లైన్ డ్రా చేయాల్సిన బాధ్యత ప్రణీత్ది. అలా చేయకపోగా అతని జోక్స్ని ఎంకరేజ్ చేశాడు. ఒకసారి ఈ వీడియో చూడండి. What do you boys get up to other than being pests? You like to harass women. Why the fuck do I attract morons like this? Do you actually think I'll be like, is that how you thought this was gonna go? You're a fucking idiot. చూశారు కదా, అక్కడ ఆడియన్స్లో ఎవడో ఆడవాళ్ళని హెరాస్ చేయడం మాకు ఇష్టం అనగానే హోస్ట్ వాళ్ళని తిట్టిపడేశాడు. ఇదే లైన్ డ్రా చేయటం అంటే, విచ్ ప్రణీత్ మోరే ఫెయిల్ టు డూ. అవుట్రేజ్ ఇంబ్యాలెన్స్. ఒక పక్కన ఈ జోక్స్ వల్ల కన్సెంట్, ఉమెన్ డిగ్నిటీ, హ్యూమన్ నేచర్ ఇలా అన్నిటికీ మచ్చపడుతుంది అనుకుంటే, ఈ జోక్స్కి వచ్చిన రియాక్షన్స్లో నుండి ఇంకో ఇష్యూ పుట్టుకొని వచ్చింది. అదే జెండర్ ఇన్ఈక్వాలిటీ. హిమాన్షు 370 రూపీస్ బిర్యానీ జోక్ వైరల్ అయినప్పుడు అతని మీద విపరీతంగా క్రిటిసిజం వచ్చింది. హిమాన్షు జాబ్ పోయింది, అతను ఒక నేషనల్ విలన్ అయిపోయాడు. అండ్ అతను చేసిన కామెంట్స్కి అలా అవటంలో తప్పు లేదు. కానీ హిమాన్షు చేసిన కామెంట్స్ ఎంత రాంగో, ఫిమేల్ డాక్టర్ చేసిన కామెంట్స్ కూడా అంతే రాంగ్. కానీ హిమాన్షు మీద వచ్చినంత అవుట్రీచ్ క్రిటిసిజం షీజల్ మీద రాలేదు. కొంతమంది అయితే అది జస్ట్ మెడికల్ బ్యాంటర్ అని కొట్టిపడేశారు. ఆఫ్ కోర్స్ ఇష్యూ వైరల్ అయ్యాక తన మీద కూడా క్రిటిసిజం పెరిగింది, బట్ హిమాన్షుది మెయిన్ కాంట్రవర్సీ అయింది అండ్ షీజల్ది సైడ్ ఆర్ సెకండరీ కాంట్రవర్సీ అయింది. ఈ ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ కాదు. కామెంట్స్ చేసింది ఆడైనా మగైనా ఎవరైనా సరే వాళ్ళు చేసిన కామెంట్స్ని బట్టి జడ్జ్ చేయాలి. ఈ సెలెక్టివ్ అవుట్రీచ్ అనేది కరెక్ట్ కాదు. బ్రతికి ఉన్న ఆడవాళ్ళ బాడీ మీద హిమాన్షు చేసిన కామెంట్స్
మోరల్గా ఎంత రాంగో చనిపోయిన మేల్ బాడీస్ మీద సీజల్ చేసిన కామెంట్స్ కూడా అంతే రాంగ్. ఈ వరస్ట్ జోక్స్ అండ్ కామెడీ షోస్ వల్ల మన సొసైటీ చెడిపోతుంది, యూత్ మైండ్ సెట్ పాడవుతుంది అని ఎవరు పట్టించుకోవట్లేదు. వీళ్ళ మోరల్ కంపాస్ డైరెక్షన్ చేంజ్ చేసుకుని టీమ్స్ని ఏర్పాటు చేసుకుంది. ఒక టీం హిమాన్షు జోక్ని క్రిటిసైజ్ చేసి సీజల్ జోక్ని లైట్ తీసుకుంటే, ఇంకో టీం అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఇలాంటి జోక్స్ వేస్తారు అని సీజల్ జోక్ని అడ్డం పెట్టుకుని హిమాన్షుని డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. రైట్ వర్సెస్ రాంగ్ అనేది మర్చిపోయి మెన్ వర్సెస్ ఉమెన్గా మార్చేశారు. ఎథిక్స్ అనేవి సెలెక్టివ్గా ఉండకూడదు. కన్సెంట్ అండ్ డిగ్నిటీ అనేవి జెండర్ మీద డిపెండ్ అవ్వకూడదు. మిసోజినీ అనేది ఆడవాళ్ళ విషయంలో ఎలా ఉంటుందో మగవాళ్ళ విషయంలో కూడా అంతే ఉండాలి. ఇక్కడ హిమాన్షు ఇంకా సీజల్ ఇద్దరు చేసింది తప్పే. ఒకరు బ్రతికి ఉన్న వ్యక్తి కన్సెంట్ అండ్ రెస్పెక్ట్ని తక్కువ చేస్తే, ఇంకొకరు చనిపోయిన వాళ్ళ కన్సెంట్ అండ్ రెస్పెక్ట్ని డౌన్ గ్రేడ్ చేశారు. ఇద్దరు కూడా బేసిక్ హ్యూమన్ నేచర్ని మర్చిపోయారు. మీరు ఇంకా ఈ వీడియో చూస్తున్నారంటే దాని అర్థం మీరు జస్ట్ టైం పాస్ గాసిప్స్ కోసం ఇక్కడికి రాలేదు. ఇందులో ఏదో తప్పు జరుగుతుంది. ఆ తప్పు ఏంటో డీప్గా తెలుసుకోవాలి అనే రెస్పాన్సిబిలిటీ మీలో ఉంది. మీకు జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వటం మాత్రమే కాకుండా మిమ్మల్ని ఆలోచించేలా చేసే కంటెంట్ కావాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ గ్రూప్ చాట్స్లో మీరు సోషల్ జోక్స్ చేసేటప్పుడు ఒక మంచి స్టాండర్డ్ని మెయింటైన్ చేయండి. ఇలాంటి వాటికి సోషల్ మీడియా ఆల్గరిథమ్స్ మీకు ఎలాంటి రివార్డ్స్ ఇవ్వకపోవచ్చు, వ్యూస్ని పెంచకపోవచ్చు, కానీ మీ మనసు మాత్రం మీకు ఇచ్చే రెస్పెక్ట్ అండ్ పీస్ అనేవి చాలా గొప్పగా ఉంటాయి. హౌ స్టాండప్ కామెడీ ఈజ్ డ్రిఫ్టింగ్ ఆఫ్ ట్రాక్. స్టాండప్ కామెడీ అనేది పవర్లో ఉన్నవాళ్ళు చేస్తున్న తప్పుల్ని క్వశ్చన్ చేయడానికి, హిపోక్రసీని ఎక్స్పోజ్ చేయడానికి, నవ్విస్తూనే సొసైటీలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి ఒక బెస్ట్ వే. కానీ ఈ మధ్య వస్తున్న కొన్ని వైరల్ క్లిప్స్ చూస్తుంటే కామెడీ అనేది సొసైటీని స్ట్రాంగ్గా మార్చే ఒక వెపన్లా కాకుండా జస్ట్ వ్యూస్ కోసం జనాల్ని రెచ్చగొట్టే ఒక చీప్ ట్రిక్లా మారిపోయింది. ఇప్పుడున్న కీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడండి. షాక్ ఓవర్ సబ్స్టాన్స్. ఇక్కడ నవ్వించటం టార్గెట్ కాదు, జనాలకి కోపం తెప్పించేలాగా ఒక స్కాండల్ని క్రియేట్ చేసి ఎలాగైనా వైరల్ అయిపోవాలి అనే ఆరాటం కనిపిస్తుంది. క్రౌడ్ వర్క్ యాజ్ కన్సెంట్ ఫామ్. కష్టపడి మంచి జోక్స్ రాయటం మానేసి ఆడియన్స్తో ఇంటరాక్షన్ పేరుతో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఆ తర్వాత దాన్ని తమకు నచ్చినట్లు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. మోరల్ అవుట్ సోర్సింగ్. తప్పు చేసి తప్పించుకోవటం, ఆ మాట నేను అనలేదు ఆడియన్స్ అన్నారు అని ఈజీగా పక్కకి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఆ క్లిప్ని కట్ చేసి దానికి లాఫింగ్ సౌండ్స్ని యాడ్ చేసి మరి పోస్ట్ చేసేది వాళ్ళే. ఇక్కడ ఒక రాంగ్ కామెంట్కి ఎప్పుడైతే చప్పట్లో కొట్టి డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారో అది తప్పు కాదు, అదే కరెక్ట్ కంటెంట్ అనే ఒక సిగ్నల్ బయటికి వెళ్తుంది. ఆ క్లిప్ లక్షల మందికి రీచ్ అయినప్పుడు అది జస్ట్ ఒక చిన్న మిస్టేక్ లాగా మిగిలిపోదు, సొసైటీ మీద ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. దాన్ని పదే పదే చూసి అదే నిజం అనుకుంటారు. దీన్నే నార్మలైజేషన్ అంటారు. ఆ బిర్యానీ క్లిప్ని చూసిన యంగర్ జనరేషన్, అరే అందరూ ఇలాగే జోక్స్ వేస్తున్నారు కదా, నేను అనవసరంగా సెన్సిటివ్గా ఆలోచిస్తున్నానేమో అని అనుకునే ప్రమాదం ఉంది. మెడికల్ కాలేజ్కి డొనేట్ చేసిన బాడీ పైన వేసిన ఆ కామెడీ క్లిప్ని చూసే ఒక మెడికల్ స్టూడెంట్ బాడీ ఆర్గాన్స్ మీద కామెడీ చేయటం చాలా కామన్, అందరూ చేసేదే కదా అని లైట్ తీసుకోవచ్చు. సొసైటీ అనేది ఒక్క రోజులో చెడిపోదు, అది చాలా స్లోగా ఒక్క జోక్ రూపంలో మన వాల్యూస్ క్రమంగా దిగజారిపోవటం వల్ల చెడిపోతుంది. ఇక్కడ నేను జస్ట్ ఒక కమీడియన్ని మాత్రమే టార్గెట్ చేయట్లేదు, మన చుట్టూ ఉన్న సోషల్ మీడియా ఎకో సిస్టంలో మనందరికీ ఉన్న షేర్డ్ రెస్పాన్సిబిలిటీని గుర్తు చేస్తున్నాను. కమీడియన్స్ అండ్ క్రియేటర్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియో ఎడిటింగ్ రూమ్లో ఏ సీన్ ఉంచాలి, ఏ పార్ట్ని ట్రిమ్ చేయాలి అని డిసైడ్ చేసే ఫైనల్ పవర్ క్రియేటర్స్ చేతిలో ఉంటుంది. ఒక రాంగ్ కామెంట్ వచ్చినప్పుడు దాన్ని కట్ చేయాలా లేకపోతే వ్యూస్ కోసం దాన్ని వాడుకోవాలా అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. నెగిటివిటీ వచ్చాక సారీ చెప్పడం మంచిదే, ప్రణీత్ కూడా సారీ చెప్పాడు. కానీ జెన్యూన్ రెస్పాన్సిబిలిటీ అంటే నార్మల్ కామెంట్కి వల్గర్ కామెంట్కి మధ్యలో ఆ చిన్న లైన్ అనేది ఎక్కడ ఉందో తెలుసుకోవటం. లైవ్ ఆడియన్స్ విషయానికి వస్తే ఆ రెండు క్లిప్స్లో జనాలు నవ్వుతూ ఉన్నారు. అది జస్ట్ నవ్వటం మాత్రమే కాదు, అదొక సోషల్ అప్రూవల్. అంటే నువ్వు అన్నది కరెక్టే, మేము ఒప్పుకుంటున్నాం అని సర్టిఫికేట్ ఇవ్వటం. ఇలాంటి ప్లేసెస్లో తప్పుగా మాట్లాడినప్పుడు ఆడియన్స్ తమ డిస్సాటిస్ఫాక్షన్ని అక్కడే చూపించాలి, కనీసం నవ్వకుండా అయినా ఉండాలి. ఎప్పుడైనా సరే ఒక కామెడీ రూమ్ కల్చర్ అనేది జస్ట్ మైక్ పట్టుకున్న కమెడియన్ వల్ల మాత్రమే కాదు, అక్కడ కూర్చొని చప్పట్లు కొట్టే క్రౌడ్ వల్ల కూడా డిసైడ్ అవుతుంది. ఆన్లైన్ వ్యూవర్స్ అండ్ ప్లాట్ఫామ్స్. సోషల్ మీడియాలో కోపం, ఆవేశం అని ఈ రెండు ఎమోషన్స్ ఎప్పుడు ఎంగేజ్మెంట్ని పెంచుతాయి. ఆ ఎంగేజ్మెంట్ పైన ఆల్గారిథమ్స్ డిపెండ్ అయి ఉంటాయి. దేన్నైనా సరే అది ఎంత వరస్ట్గా ఉందంటే అని తిడుతూ మనం ఒక క్లిప్ని షేర్ చేసామంటే మనకు తెలియకుండానే దానికి ఎక్కువ రీచ్, ఎక్కువ క్లిక్స్ వస్తాయి. లిమిట్స్ దాటి చేసే ఇలాంటి కంటెంట్ని మనం లైక్ చేసి
వ్యూస్ ఎక్కువ ఇచ్చి ఇలా కంటిన్యూగా ఎంకరేజ్ చేస్తూ పోతే రేపొద్దున బౌండరీ లైన్ కంప్లీట్గా బ్రేక్ అయిపోయిన తర్వాత ఈ సొసైటీ ఎందుకింత దారుణంగా తయారైంది అని బాధపడిన ఎటువంటి ఉపయోగం ఉండదు. దానికి రెస్పాన్సిబిలిటీ స్క్రీన్ మీద ఉన్న వాళ్ళే కాదు, ఆ స్క్రీన్ చూస్తున్న మనది కూడా. ఇది చేంజ్ అవ్వాలంటే ఏం చేయాలో చూద్దాం. ఎదుటి మనిషి సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీసే కంటెంట్ని, క్రుయాలిటీని నార్మలైజ్ చేసే కంటెంట్ని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. అలాంటి జోక్కి ఎంత ఎక్కువ వ్యూస్ వచ్చినా సరే దాన్ని పక్కన పడేయండి. క్రౌడ్ వర్క్ చేసేటప్పుడు ఆడియన్స్ ఎవరైనా రాంగ్ కామెంట్స్ చేస్తే దాన్ని క్రియేటర్స్ వ్యూస్ కోసం, మనీ కోసం వాడుకోకూడదు. సొసైటీలో ఉన్న అన్యాయాల్ని క్వశ్చన్ చేసే కామెడీకి, ఆ అన్యాయాల్ని సపోర్ట్ చేసే కామెడీకి మధ్య ఉన్న డిఫరెన్స్ని గుర్తించడం నేర్చుకోవాలి. ఒక జోక్ అనేది బౌండరీస్ దాటి క్రుయాలిటీలోకి వెళ్తున్నప్పుడు నవ్వటం, చప్పట్లు కొట్టడం ఆపేయాలి. ఒకసారి మనం నవ్వకుండా సైలెంట్గా ఉండిపోవడం కూడా తప్పు చేస్తున్న వాడికి ఒక పవర్ఫుల్ ఫీడ్బ్యాక్ అవుతుంది. ఇన్స్టిట్యూషన్స్లో, కాలేజెస్లో ఎథిక్స్ అంటే ఏంటో నేర్పించడం పైన ఫోకస్ పెట్టాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఈ విషయంలో క్లియర్గా ఉండాలి. ఆఫీస్ రూల్స్ అయినా సరే, లేదా మెడికల్ కాలేజెస్లో డొనేట్ చేసిన బాడీస్కి ఇవ్వాల్సిన గౌరవం అయినా సరే, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాటిని ఒక లెసన్గా మార్చి మనందరికీ ఎథిక్స్ పైన ట్రైనింగ్ ఇవ్వడానికి వాడుకోవాలి. సోషల్ మీడియాలో ఎవరికి ఎక్కువ పనిష్మెంట్ పడింది, ఎవరిని ఎక్కువగా ట్రోల్ చేశారు అనే దాన్ని ఒక గేమ్ లాగా చూడటం మానేయండి. ప్రణీత్ మోరే కాంట్రవర్సీలో 2 విషయాలు పక్కపక్కనే జరిగాయి. ఒకవైపు ఒక పర్సన్ పబ్లిక్గా ఉమెన్ కన్సెంట్ని మాక్ చేశాడు. దానికి చాలా మంది బాగా నవ్వుకున్నారు. కట్ చేస్తే ఇంటర్నెట్లో ఒక్కసారిగా అవుట్రీచ్ రావడంతో అతనికి పనిష్మెంట్ పడింది. ఇంకోవైపు ఒక ఉమెన్ మెడికల్ కాలేజీలో రీసెర్చ్ కోసం బాడీస్ని డొనేట్ చేసిన ఆ చనిపోయిన వారిని చాలా చులకనగా చేసి మాట్లాడింది. దానికి కూడా చాలామంది నవ్వుకున్నారు. ఆ తర్వాత దాని మీద కూడా అంతే రేంజ్లో అవుట్రీచ్ చూపించాలా వద్దా అని స్లోగా డిబేట్లు పెట్టడం స్టార్ట్ చేశారు. ఈ 2 ఇన్సిడెంట్స్ మన సొసైటీ ఎటువైపు వెళ్తుందో క్లియర్గా చూపిస్తున్నాయి. ఎదుటి వాళ్ళని అవమానించడం, క్రుయాలిటీతో బిహేవ్ చేయడం, మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండటం లాంటి వాటిని రిలేటబుల్ కంటెంట్ అనే ముసుగు వేసి చూపిస్తుంటే మన సొసైటీ ఎంతలా దిగజారిపోతుందో అర్థమవుతుంది. ఇక్కడ మెయిన్ క్వశ్చన్, ప్రణీత్ని బ్యాన్ చేయాలా లేదా హిమాన్షు లేదా సీజల్ వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ శిక్ష పడాలి అనేది కాదు. అసలైన క్వశ్చన్ ఏంటంటే, మన నవ్వు మన క్యారెక్టర్ గురించి ఏం చెప్తుంది? మొబైల్ స్క్రీన్ ఆఫ్ అయ్యి రీల్ ఎండ్ అయిపోయిన తర్వాత మన హ్యుమానిటీ అనేది పూర్తిగా చచ్చిపోక ముందే మనం మన బిహేవియర్ని చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నామా? దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్లో చెప్పండి. దట్స్ ఇట్ టుడే. ఈ వీడియో మీకు నచ్చింది కింద కామెంట్లో తప్పకుండా పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.